పచ్చి పసుపు ఊదల అన్నం. ఇప్పుడు మనం కొర్రపిండి వాడాం కదా, ఈ వంటలో మనం ఊదలు వాడబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి పసుపు ఊదల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, వాము చిటికెడు, మెంతి పొడి చిటికెడు, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, పచ్చి పసుపు తురుము కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పచ్చి పసుపు ఊదల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఊదలు అనగానే అందరికీ గుర్తొచ్చే మాట, ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది అని చెప్పి. అలాగే గ్యాల్ బ్లాడర్ లో స్టోన్స్ ని కూడా కరిగిస్తుంది తెలుసా పచ్చి పసుపు. అంటే చాలా పవర్ ఉంటుంది అనమాట దానికి. అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ ని కరిగిస్తుంది. తర్వాత మన కామెర్లను బాగా తగ్గిస్తుంది. కామెర్లను తగ్గించే ఒక మంచి గుణం ఉంటుంది అనమాట పచ్చి పసుపులో. అంతేకాకుండా మనకు కాలేయం శుభ్రపరచాలంటే పచ్చి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే జీర్ణాశయాన్ని కూడా చాలా బాగుంటుంది. హ్యాపీ డైజెషన్ అవుతుంది. అసలు కాన్స్టిపేషన్, మలబద్ధకం అనే ఇబ్బంది కూడా ఉండదు. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మరి ఇన్ని రకాల గుణాలు ఉన్నాయండి. అలాగే థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా మంచిది తెలుసా. సో మీకు ఎవరికైనా థైరాయిడ్ ఉంటే గనక పచ్చి పసుపుని ఏదో ఒక రూపంలో మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా పచ్చి పసుపు ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా వరకు చెప్తారనమాట. ఇలా అన్నం కూడా తయారు చేసుకోవచ్చు. ఊదలు మనకు ఉడికించుకొని పెట్టుకున్నామండి. మనం కొంచెం పొడి పొడిగా ఉడికించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. కానీ కొర్రలు కొంచెం పొడి పొడిగా ఉడుకుతాయేమో కానీ ఊదలు కొంచెం మెత్తగానే ఉడకచ్చు. పూర్తిగా పొడి పొడిగా రావాలంటే కొంచెం కష్టమైన విషయమే. ఓకే, సో మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందామా. స్టవ్ వెలిగించేసుకుని వంట మొదలు పెట్టేద్దాం. పచ్చి పసుపు మనకి ఎక్కడన్నా బయట దొరుకుతుంది హాయిగా. కాకపోతే ఎక్కువ వేయకూడదండి, చాలా తక్కువ వేయాలి. ఇదిగోండి పచ్చి పసుపు చూసారా. అంటే మామూలుగా చేత్తో అన్నా కూడా మనకు ఆ పసుపు రంగు అనేది వస్తుంది. చూసారా ఇక్కడ న్యాచురల్ కలర్. సో మీరు వేరే పసుపు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. అందుకే చెప్పాను పచ్చి పసుపు చాలా తక్కువ వేయాలి అని చెప్పి. ఎందుకంటే చేదు ఎక్కువ వచ్చేస్తుంది. మళ్ళీ దాని ఫ్లేవర్ ఇంత వేస్తే చాలు, ఇంత యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం నూనె వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఊదల అన్నం అంటే ఊదలు ఉడికించుకుంటే సరిపోతుంది, పచ్చి పసుపు తురుముకుంటే సరిపోతుంది. ముందుగా నూనె కాస్త వేడైన తర్వాత ఇంకా కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మీరు హోర్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. ముందుగా అల్లంతో మొదలు పెట్టేద్దాం. అల్లం ముక్కలు, అల్లం కొంచెం మనకు వేగిన తర్వాత ఇదిగోండి పచ్చి పసుపు నేను ముందే వేసేస్తున్నాను. ఎంత క్వాంటిటీ వేస్తున్నానో ఒక్కసారి చూసుకోండి. అంతే, ఇంతకన్నా వేయనక్కర్లేదు. అంటే క్వాంటిటీ బట్టి నేను 1 కప్పు ఊదలు తీసుకున్నాను కాబట్టి దాని ప్రకారంగా వేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు మీకు చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది దాని రంగు ఏంటి అనేది. చూసారా రంగు ఎలా వచ్చిందో. ఇది లైట్గా వేగిన తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత దీంట్లో కాస్త వాము కూడా వేస్తున్నానండి. డైజెషన్కి కూడా చాలా మంచిది. అండ్ పిల్లలకు కూడా మీరు మామూలుగా వంట చేసేటప్పుడు పసిపిల్లలకు కూడా అందులో కాస్త వాము వేసి వంట చేయండి. గ్యాస్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళ గ్యాస్ పట్టకుండా ఉంటుందన్నమాట. ఇది వేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ కరివేపాకు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చి బఠానీలు. అంటే ఇంకా మంచి ఫుల్లీ లోడెడ్ వంట అండి ఇది. అన్నీ అంటే మనకు ప్రోటీను, ఫైబరు, మెగ్నీషియం ఇలా అన్నీ మనము ఈక్వల్గా అందిస్తున్నాం. ఆ తర్వాత పుదీనా. ఇక పుదీనా వేస్తే ఇంకా ఫ్లేవర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ పచ్చి పసుపుకు పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత మనం మెల్లిమెల్లిగా కూరగాయ ముక్కలు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా సన్నగా తరుక్కున్న బీన్స్, అలాగే సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత పిల్లలు కూడా మనకి ఇష్టంగా తింటారు కాబట్టి స్వీట్ కార్న్. ఆహా, కలర్ అయితే అద్భుతంగా ఉందండి అసలు. కలరు తర్వాత ఇందులో
ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, రంగుల రంగుల వంట. ఆ తర్వాత ఉప్పు. ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత కాస్త మెంతి పొడి కూడా వేసుకుందామండి. మెంతి పొడి మనకు షుగర్ ఉన్న వాళ్లకు చాలా హెల్ప్ చేస్తుందండి. మెంతి పొడైనా మెంతులైనా చాలా మంచివన్నమాట. చివరిగా మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఊదలు, ఇదిగోండి రంగు చూసారా ఎలా వచ్చిందో. ఊదలు వేసి కొంచెం కొంచెంగా కలిపేసుకుందాం. ఇది ఒకసారి మనకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది అయిపోయినట్టే అండి పూర్తిగా. మనం ఇందులో చక్కగా అల్లం ముక్కలది వేసుకున్నాం కాబట్టి ఘాటు ఘాటుగా చాలా చాలా బాగుంటుంది. అండ్ పచ్చి పసుపు కలర్ చూసారా ఎంత బాగుందో. అసలు పసుపు వేసినా కూడా అంత రంగు రాదేమో అనిపిస్తుంది. నేను వేసింది చాలా తక్కువే, అయినా కూడా రంగు మాత్రం అద్భుతంగా ఉంది. ఇది పిల్లలకు మేబీ అంటే తింటారు 100%. చాలా మెత్తగా హాయిగా ఉంటుంది కదా. కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తే అద్భుతంగా ఉంటుంది అన్నమాట, తినేస్తారు లొట్టలు వేసుకుంటూ. ఓకే, సో ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. అంతకన్నా ముందు ఒకసారి కొత్తిమీర వేసిద్దాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి అసలు. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా సాత్వికంగా పచ్చి పసుపుతో ఊదల అన్నం తయారు చేసుకున్నాం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి పసుపు ఊదల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, వాము చిటికెడు, మెంతి పొడి చిటికెడు, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, పచ్చి పసుపు తురుము కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పచ్చి పసుపు ఊదల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు, పచ్చి పసుపు తురుము, ఉల్లికాడలు, కాస్త వాము, కరివేపాకు వేసి వేగాక అందులో పచ్చి బఠానీలు, కాస్త పుదీనా, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, సరిపడా ఉప్పు, కాస్త మెంతి పొడి, ఉడికించుకున్న ఊదల అన్నం కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకొని కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి పసుపు ఊదల అన్నం రెడీ.